నీ మధురగానం మా మనస్సును ఆకర్షించి మా దారి మళ్లించింది. ఈ సౌందర్యం, ఈ సౌకుమార్యం సామాన్య మానవ కాంతకుండడం అసంభవం. ఆపండి. ఎవరు మీరు? మేమా? అందానికి వన్నెలు కట్టేవాడు, ఐశ్వర్యానికి ఒక అంతు చూశాం, ఆనందానికి అంచులు వెతుకుతున్నాం. మహారాజులు మంచి రసజ్ఞులు కూడా. ఓహో, అయితే రసభాస కాకుండా వెళ్ళడం మంచిది. రాజులు రానే రారు, వస్తే అంత తేలిగ్గా పోనే పోరు. పోకపోతే పోరే. పోరైతే విజయం మాదే. జయాపజయాలు దైవాధీనం. మాట విరుసు. చెయ్యి కూడా దూసి వచ్చినట్టు తిరిగి వెళ్ళాలని లేదా? ఏ నచ్చినావు చిన్నదాన. రూపవతికి కోపం కూడా అలంకారం. ఈ బిర్రు బెంకం అవసరం. గుర్రం ఎక్కినంత మాత్రాన గొప్పవారు కారు, గుణం కూడా అవసరం. శహబాష్, అందాల తీరులు ఎన్నో చూశాం, కానీ నీ చందమే లేదు. ఆడవాళ్ళందరూ ఒక్క తీరే అనుకోవడం అపాయం. రాజులకి ఇదేనా మర్యాద? లేని వాళ్ళమని లోకుగా చూస్తారా? తేలిగ్గా మాట్లాడతారా? కంచే చేను మేస్తే కాపు ఏమి చేయగలడు అనుకున్నారేమో. నాటిన వాడే నరికి పారేయగలడని గుర్తుంచుకోండి. మీ ఆట నా దగ్గర సాగు. అంతటి అందని పండువా? అలా అనుకుంటే అందరికీ మంచిది. వాలిరికి వంచగల నేర్పుంటే పెడుసు కొమ్మను వంచపోతే కొమ్మ విరిగి కింద పడతారు. రాజా రాజా ముట్టడించమంటారా? పట్టుదలగల పడు, అంత తేలిగ్గా పట్టుబడు. శుద్ధన ఆటు రకం, నాణ్యమైనట్లు. పెంకి పిల్ల రాజా. దాని మంకు పట్టు వదిలించడం నాకు బాగా తెలుసు. వివరాలు తెలుసుకుని వెన్నెల వేళలోగా వివరించు. ఏమిటమ్మాయా? కనపడలే, పాలన్నీ నేల పాలైపోతున్నాయి. అయ్యో, బంగారం లాంటి కుండ, అచ్చొచ్చిన కుండ, మా అమ్మ ఇచ్చిన కుండ. భగవంతుడిచ్చిన కుండలే పగిలిపోతున్నాయి. మనిషి చేసిన కొండ శాశ్వతమా? అంతా భగవదేచ్ఛ. వెంకటరమణ, ఏమిటయ్యా ఏమిటి? అబ్బా అబ్బా, అంతా భగవద్గీతను తమరే అన్నారుగా. పడవయ్యా. మళ్ళీ కొట్టాడే. ఎక్కడ తల్లి? అంత పోకిరి శిక్షుడు పోయే కాలం. ఎవరికా పోయే కాలం? ఎవరకా? వేటాడు. పాలకుండా పగల కొడితే పోలు నేను ఊరుకున్నాను. పట్ట పగలు నడి వీధిలో నా మీద రాడి విసురుతూ ఏమి ఎరగనట్టు ఏమిటి అని అడగొచ్చావా? అయ్యో, నీ కళ్ళు చీకట్లకు అమ్మా, నేను కాదు. కాదు బాబు. అయితే నువ్వు కాదన్నమాట. అన్నమాట ఏమిటి? ముమ్మాటికి నేను కాను. అయితే మరెవరు? ఎవరో తెలిసి ఎప్పుడు అందుకుంటులేదని ఆచూకీ తెలుసుకుని అంత మేము కనుక్కుంటాం. మీరు వెళ్ళండి. అమ్మా, ఇంకో దెబ్బ. ఏమిటిది? ఇది ఇదే ఇదే బాగా తాక. అంటే అంతేనా? ఇది బాక, ఇది లంగర్. చంపేవరు? మూడు కలిపితే బాగా తాక. లే, ఎవరికి? ఎక్కడికా? కోటలోకి, కొత్త వాళ్ళ దగ్గరికి. అమ్మ బాబోయ్, కొత్త వాళ్ళ దగ్గరికి. బాబు, ఈ పోటీకి విడిచిపెట్టండి బాబు. ఎలా వదులుతాం? మే ఎవరు? మీరెవరో మీకే తెలియదు. బాగా దగ్గర మా ఘనత మేము చెప్పుకోకూడదు, అయినా చెబుతున్నాం. వింటున్నా. రాజుగారి ఆంతరంగికులం. ఈ రత్తాలంటే రాజ్యమే అంత గడిపిడి గారు. అయితే రక్షించండి బాబు. అలారా దారికి.
ఈసారికి మన్నిస్తాం. సంతోషం. నేను చెప్పినట్టు చేస్తావా? సత్యం చేస్తాను. చెప్పండి. మాకు చిన్న సాయం కావాలి. చిన్నదేమిటి పెద్దదే చేస్తాను. చెప్పండి. కావలసిందే చిన్నది, ఒక చిన్నదాని విలాసం. మనం ఆ బాబత కాదే. ఆ చుక్కి చెప్తే చాలు, మేమే వెళ్ళిపోతాం. సరే, ఆ చిన్నదాని అన్నవాళ్ళు తెలుసా? ఓ బంగారు ఛాయ, బక్క బలతగా, బహువయ్యారంగా, చిరునవ్వులు చిందులు త్రొక్కుతూ. చాలు చాలు, అదిగో కుసుమ్. చిచి, అది పిల్ల కాదా? పెనుబోతాం. నేను అడిగేది ఆడపిల్ల. నేను అడిగింది ఈ పిల్ల. ఆ పిల్ల నా చెల్లాయి, జాగ్రత్త. మీ చెల్లిలే? అవును. అయితే నీ రొట్టె తిరిగిన ఎదులో పడ్డట్టే. ఇది నీ కాపురం కోటలోనే. మహారాజు గారు మీ చెల్లిని మా చెడ్డిదిగా ప్రేమిస్తున్నారు. మహారాజు గారే ప్రేమించేస్తున్నారు. చేసుకుంటారు కూడా పెళ్లి. పెళ్ళే ఏమనుకున్నావు మరి? మీ చెల్లెలతో ఒక్క మాట చెప్పి ఒప్పించేవో మీ చెల్లెలు మహారాణి అయిపోతుంది. మహారాజు నిన్ను మండలాధిపతిని చేస్తాడు. వాడిందాట, పాడింది పాట. కాళ్ళు పిసకడానికి దాసీలు, నువ్వు కాలెట్టడానికి శివాశీలు. చెప్పు చూద్దాం. చూడమేంటి, పని అయిపోవాలి. అన్నయ్య, పెద్ద మనుషుల్ని వాకిట్లోనే నిల్చోబెట్టి మాట్లాడుతున్నావు, లోపలికి దయచేయమనకూడదు. ఎంత మర్యాద, ఎంత మర్యాద. రండి పోదాం. రండి. కూర్చోండి కూర్చోండి. దయచేయండి. ఒక్క దయ్యేమిటి, నువ్వెంత మర్యాద చేస్తూ ఉంటే ఏం చేయమన్నా చేస్తా. అన్నయ్య, రాజసేవకులు రాక వేయించేశారు, బాగా సత్కరించవద్దు. అవునవును, బాగా మర్చిపోయింది. పళ్ళు పలహారాలు అన్ని తెస్తాను. ఇక్కడే కూర్చోండి. తమలాంటి వారు మా ఇంటికి దయచేయడం నిజంగా మా అదృష్టం కూడాను. మొదట్లో నీ ధోరణ చూసి ఏమో అనుకున్నాను కాని మంగమ్మ, నువ్వు చాలా మంచి మనిషివి. నీ మనస్సు వెన్నపూస. నా మంచితనం అప్పుడేం చూశారు, పోయిన కొద్దీ బాగా తెలుసు. మంగమ్మ, నీకోసం మహారాజు గారు ఎంత ఇదవుతున్నారని. ఆ చిరునవ్వుల కోసమే కొంత కళ్ళు చేసుకుని, ఎలా ఇలా కళ్ళు చేసుకుని కళ్ళల్లో కారం కొడితే ఇంకెప్పుడైనా ఇలాంటి తప్పుడు పనులు చేస్తావా? నా పొందులో ప్రాణముడిగా చేయరు. మహారాజుగా మర్యాద దక్కించుకోవాలంటే ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయొద్దని చెప్పు. మరోసారి ఇలాంటి తప్పుడు పనులు చేశావా నీ ప్రాణాలు నీకు తక్కువ. జాగ్రత్త. అటు కాదు, ఇటు. బాబు, కళ్ళు పడితే ఒళ్ళు ఓడు, ప్రాణాలకి తగ్గ. ఎవరమ్మా? ఏం జరిగింది? చిచి, ఎంత మహారాజు అయితే మాత్రం ఇంత నీచ బుద్ధిలా? ఆడదంటే అంత లోకువా? అసలు ఏం జరిగిందమ్మా? తోట దగ్గర చూసినప్పుడే మహారాజుని మర్యాదగా మందలించాడు. సిగ్గుమాలిన రాజు చెప్పి పంపాట, ఈ చెవులు దగ్గర చవట రాయబారం తెచ్చాడు. తగిన శాస్తి చేసి పంపించి. ఎంత పొరపాటు చేశావు తల్లి. మహారాజు పరమ మూర్ఖుడే. పంతానికైనా దీని అంతు చూడాలంటాడు. ఎలా రాజసేవకులు వెళ్ళిపోయారా?
ఎంత పని చేసావు చెల్లాయి, నేను రాగానే పంపించేసావా? నాన్న, చెల్లాయికి మంచి సంబంధం వచ్చింది. పెళ్లి సంబంధం మహారాణి కాబోతుంది చెల్లాయి. ఈయన మండలాధిపతి కాబోతున్నాడు. అవునన్నా, రాజుగారు చెల్లాయిని చెడ్డ ఇదిగా ప్రేమిస్తున్నారట. రాజుగారు పెళ్ళాడాలి గాని నువ్వు రాజుగారు మావా, నేను అప్రాచ్యుడు. ఇదంతా నువ్వు చేసే నిర్వాహమా? ఎప్పుడూ ఇలాంటి తంతాలు ఏవో తెస్తూనే ఉన్నావు. రైట్, నిన్ను గడప దాటుద్దని ఎన్నిసార్లు చెప్పాను? నేను గడప ఎక్కడ దాటానన్నా? అరువు మీద కూర్చుని అన్ని ఏర్పాట్లు చేసేసాను. కడుపును చెడబుట్టావు. ఎవడో తలకు మార్చిన త్రాష్టుడు చెప్పిన కబుర్లు విని మన వంశ గౌరవం చెల్లాయి పరువు మట్టిపాలు చేయాలనుకున్నావా? అదేమిటి నాన్న, తల్లకిందులుగా తపస్సు మాత్రం ఇంతకంటే మంచి సంబంధం మనం తేగలవా? మహారాజు గారితో వియ్యు పాకలాగే సాక. అన్నయ్య, మళ్ళీ ఆ మాట ఉంటే పళ్ళు రాలగొడతాను. ఆయన మహారాజా, అంతస్తులు ఐశ్వర్యాలు ఎరచూపి కన్నెల జీవితాన్ని కన్నీరు చేసే కిరాతకుడు. కళ్ళబల్లి కబుర్లు నమ్మి చెల్లెల జీవితంలో నిప్పులు వస్తావా? రైట్, వెళ్ళిపో. నా ఇంట్లో నుంచి తక్షణం వెళ్ళిపో. నాన్న, ఇది పొద్దుసారి నువ్వు ఇలా అన్నావు, నిజంగా పోమంటావా? ఓ, మళ్ళీ నా కళ్ళబడ్డావంటే కాళ్ళు వెరగొట్టి కాలంలో పారేస్తాను. పో, పోరా. మళ్ళీ ఈ కడపలో అడుగు పెట్టావా? జాగ్రత్త. సరే నాన్న, నువ్వు ఉండమన్నా ఉండను. సరిగ్గా సమయానికి వచ్చా పట్టుద్ది కాయా కొండ పండే నా పాపం పండింది. కళ్ళు మండుతున్నాయి, వీపు మోగిపోయి. ముందా పిల్ల సంగతి చెప్పు. అది పిల్ల కాదు ప్రభు, పెద్ద పులి. అయినా పట్టేశాం. ఎవరా ఆ తల్లి పేరు రంగమ్మ, తండ్రి పేరు నరసయ్య, అవ్వ పేరు ఇచ్చారమ్మా. ఆ పిల్ల పేరు అడుగుతుంది. మంగమ్మ ప్రభు. మెట్ట వీధిలో ఇల్లు, పొలిమేర పక్కన చేను. చాలు. మంగమ్మ, మంగమ్మ. వరిలో పుట్టి వరిలో పెరిగిన ఓ చిన్నదానా, వరి ఏమంటుంది? సిరిలో పుట్టి సిరిలో పెరిగిన ఓ రాజా, వరి అలిగితే సిరి లేదంటూ ఉంది. మాటకు మాట. మంచి మనిషికి ఒక మాట. మాట. మళ్ళీ ఎందుకు వచ్చారు ఇక్కడికి? నీ దంట గోరి. అది తీరని కోరిక. ముందు వెళ్ళండి. మంగమ్మ, మరులు కొన్న మనస్సు మక్కువ తీరందే మరలిపో. మనస్సు ఇవ్వని మగవుని వెంటాడడం వెర్రితనం. నన్ను చూచి నా సంపద చూచి ఎందరో సుందరాంగులు నా వెంట పడ్డారు. కానీ ఇంతగా ఇంతవరకు నేను ఎవరి వెంట పడలేదు. ఏదో తెలియని ఆకర్షణ ఎందుకో నన్ను నీవైతే రాదు. నా మనస్సు నిన్నే కోరు. అయ్యో పాప, ప్రభువుల మనస్సు ఇంకా ప్రాకులాడుతూ ఉందా? నా మనస్సు మాట తీరు అర్థం చేసుకోలే. మంగమ్మ, మా మాటనం నిన్ను మా మహారాణిని చేస్తా. మా మందిరంలో ప్రేమ దేవతగా ప్రతిష్ఠించి ఆరాధిస్తా. నీ మాట శిరసా వహిస్తా. శిరసా వహిస్తారా? తప్పకుండా. ప్రాణాలైనా ఇస్తా. అదే, నాకంత ఆశ లేదు. నేను చెప్పినట్టు చేస్తారా? ఓ, అయితే ఇక నన్ను వెంటాడక వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నన్ను మర్చిపోండి. మంగ, నీ మనస్సు మారదా? మారదు, మారదు, ఎన్నటికీ మారదు. మంగమ్మ, మేము మహారాజులు. మేము తలుచుకుంటాం. బంధించగలరు, బలాత్కరించగలరు, బాధించగలరు. కానీ నా మనస్సు మాత్రం మార్చదు. సరే, నీ మాట మేము మన్నిస్తాం. మరి మా కోరిక తీరుస్తావు? చెప్పండి. దీచి పంపి. సరే. ఒకటి, రెండు. మాటలతో జయించలేక మాయను పన్ని వశం చేసుకోవాలనుకున్నారా? మీరు తీసుకున్న గోతిలో మీరే పడ్డారు రాజా. మహారాజులు మమ్మల్ని అవమానిస్తావా? మర్యాద తెలియని మనిషి మహారాజైనా మరెవరైనా ఇదే సమాధానం. మంగమ్మతో ఆట నిప్పుతో చెలగాలి. జాగ్రత్త, ఈ మంగమ్మకు శీలమే ప్రధానం. మంగమ్మ, నీకు శీలమే ప్రధానమైతే దాన్ని శాశ్వతంగా
ఎలా భద్రంగా కాపాడాలో మాకు బాగా తెలుసు. నిన్నే పెళ్లాడి యావత్ జీవిత పర్యంతం కన్యగా కారాగారంలో ఉంచి నీ బ్రతుకు అడవిగాచిన వెన్నెల చేయకపోతే మేము రాత పుట్టికే పుట్టలేదు. మీరు నన్నే పెళ్లాడి చెరసాల్లోనే ఉంచితే మీకు తెలియకుండా మీకే ఒక కొడుకుని గని వాడి చేత మిమ్మల్ని కొరడాతో కొట్టించి ఆడదాని శీలానికి విలువ ఏమిటో చెప్పించకపోతే నా పేరు మంగళి. ఇదే నా శపథం. నీ శపథం ఎలా నెరవేర్చుకుంటావు నేను చూస్తాను. ఎలా నెరవేరదో నేను చూస్తాను. సరే. వెంటనే మంత్రి గారిని తీసుకురండి. రాజా పిట్ట దొరికిందా? మంత్రి గారు, మెట్ట వీధిలో నరసయ్య కూతురు మంగమ్మతో మా కళ్యాణం వెంటనే నిశ్చయించండి. మారు మాట లేదు. బలవంతంగానైనా సరే, బంధించైనా సరే ఈ పెళ్లి జరిగి తీరాలి.